నమస్కారం గురుగారు. ఆయుష్మతి సౌభాగ్యవతి భవతి. గురుగారు, ఈ కరుంగాలి మాలని ఎవరెవరు ధరించవచ్చు? ఏ రోజు ధరిస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి? ఇది చాలామంది తెలియక ఈ మాలని గురించి ఏదో ఒక ప్రత్యేకంగా ఈ రోజు మంచిది అనుకునేది ఉందమ్మా. నేను మొట్టమొదటే మీకు చెప్పాను ఈ స్వామి గురించి. 360 రోజులు శనీశ్వర దోషాలను తొలగించి ఈశ్వరుడి యొక్క అనుజ్ఞతో సకల శుభాలని కలిగించగలరు. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఈ క్షేత్రం మనిషిలో సహజ సిద్ధంగా ఉండేటువంటి శత్రువులు 6 ఉంటారమ్మా. కామ, క్రోధ, లోభ, మోహ, మద, ఆశ్చర్యాలు. ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది, నేను ఒకటి ఈ కామం ఉండకూడదు, ఇటువంటి దుర్మార్గం ఆలోచనలు రాకూడదని. ప్రతి ఒక్కరికి కోపం ఉండకూడదు అనుకుంటారు, ప్రతి ఒక్కరు నేను లోబిగా ముద్రపడకూడదు అనుకుంటారు. కానీ పరిస్థితులు కలి ప్రభావం చేత అలా నడుపుతాయి. కలికి ఎవరైనా కలిపురుషుడి చేత బాధింపబడుతూ ఈ కలిపురుషుడి చేత సంభవించేటువంటి కష్టాలకి కారణభూతమైనటువంటి జీవితం గడుపుతుంటారో వారి క్షేత్రంకి వెళితే అరిషద్వర్గం అంటే మనకి చెప్తారు కదా, కామక్రోధాది అరిషద్వర్గ నాశనార్థం చతుర్విధ ధర్మార్థ కామోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థమని. అది నిశ్చయంగా నెరవేరే క్షేత్రం ఈ పాతాళ శంభుమూర్గన్. ఇక్కడ మీకు తిండి కళ్ళు అన్నాను కదా, స్పర్శరాయి. తమాష ఏంటంటే మనకు ముందు ఒక మాసం వచ్చింది, కార్తీక మాసం. ఇప్పుడు తల్లి గర్భంలో ఒక అండం గట్టిపడడానికి ఎన్ని మాసాలు పడుతుంది అన్నప్పుడు సైన్స్ ఈరోజు చెప్పింది ఏమని, మొట్టమొదటి నీటి బుడుగ్గా ఉంటుంది, ఆ తర్వాత ఇది కొంచెం అండరూపంకి వస్తుంది, ఆ తర్వాత గట్టిపడి దానికి కళ్ళు, ముక్కులు, చెవులు, ఆ తర్వాత అన్ని అవయవాలు ఏర్పడతాయి. కానీ ఈ పాతాళ క్షేత్రంలో ఈ సైన్స్ని ఎలా చెప్పాడంటే 6 క్షేత్రాలకు సంబంధించి కరెక్ట్గా ఆడి మాసం అంటే ఆషాఢ మాస కృత్తిక రోజు ఈయన భూమి మీద పడ్డాడు. ఆడి కృత్తిక నుంచి లెక్కేసుకోండి, ఆషాఢ మాస కృత్తిక నుంచి. ఆషాఢం తర్వాత వచ్చేది శ్రావణ కృత్తికం, శ్రావణ కృత్తిక నుంచి తర్వాత భాద్రపదం, భాద్రపదం తర్వాత ఆశ్వీజం, ఆశ్వీజం తర్వాత కార్తీకం. కరెక్ట్గా 4వ మాసంలో ఈ అండము ఎట్లయితే గట్టబడిందో అంటే ఈ కళ్ళుకి అంటే పడిన రాయికి అది గట్టిపడింది పిండం. ఆ తర్వాత 6 ముఖాలతో ఉన్న ఈ స్వామిని 6 ముఖాలతో ఒక్కొక్క క్షేత్రంలో ప్రతిష్ఠించారట. అదే 6 క్షేత్రాల్లో బిందువులు పడ్డాయి కదా, 6 ముఖాలతో 6 మురుగన్. కానీ పాతాళ శంభు మురుగన్ 6 ముఖాలతో ఉండాలి, కానీ ఇక్కడ స్వామి ఎన్ని ముఖాలతో ఉంటాడు మీరు ఎప్పుడు చూసారా? ఏకముఖంతోనే ఉంటాడు, బాలసుబ్రహ్మణ్యుడిగా ఉంటారు. అద్భుతమైన రూపం, చాలా అసలు ఆ స్వామిని ఆ దీపపు వెలుగు పెట్టి పూర్వం రోజుల్లో లోపల లైట్లు ఉండేది లేదు, ఆ సన్నటి దీపపు కాంతిలో ఇలా పెట్టి చూపించేవాడు. అద్భుతమైనటువంటి రూపం. కానీ పక్కన ఇటువైపు అటువైపు ఆ విగ్రహంలో 3 ఉంటాయి, కానీ అది మనకి ఆ దీపపు వెలుగులో బాగా మనకు దర్శనం కనపడదు. 6 ముఖాలు ఉంటాయి అక్కడ, కానీ ప్రధానమైన ముఖంగా ఒక్కటిగా కనపడుతుంటాయి. చేతిలో శూలం ధరించినటువంటి శంభుముఖం. ఈ ఆలయంలో మీరు ఏ కోరిక కోరుకుంటే అది ఖచ్చితంగా 27 రోజుల్లో తీరచ్చు. 27 తర్వాత 270 రోజుల్లో మీరు అనుకున్నటువంటి డెస్టినేషన్ జరగచ్చు. 360 రోజులు దాటే క్వశ్చన్ లేదు. అంటే సంవత్సరం రోజులు దాటే క్వశ్చన్ అన్నది. ఈ సంవత్సరం మీరు వెళ్ళొచ్చారంటే మరో సంవత్సరం లోపల 27 రోజులు అవ్వచ్చు, 36 రోజులు అవ్వచ్చు, 270 రోజులు కావచ్చు, 360 రోజులు కావచ్చు. ఏ తర్వాత 360ని మనం టార్గెట్ చేస్తే 1 ఇయర్ లోపల అక్కడికి వెళ్ళొచ్చినందుకు ఒక గొప్ప శుభం అనేది ప్రాప్తం అవశ్యంగా జరిగేటువంటి క్షేత్రం. గురుగారు, మీరు ఆ మాలని 89-90sలోనే ఆ మాల వేసుకున్నాను, దాని అద్భుతాలు చూశాను అన్నారు. కానీ ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో ఈ సెలబ్రిటీస్ వల్ల కావచ్చు అది చాలా ఫేమస్ అయిపోయింది. ప్రతి ఒక్కళ్ళు ఈ మాల అంటే మనకి ఇంతవరకు తెలీదు, కానీ ఇప్పుడు మనకు కూడా తెలుస్తుంది, అక్కడికి వెళ్ళాలి, ఆ మాల ధరిస్తే మనకు కూడా అలాంటి పవర్స్ వస్తాయి, మారుతాం మనం అని చెప్పి. నిజంగా ఆ మాల ధరించడం వల్ల అంత శక్తి ఎలా వస్తుంది గురుగారు? అసలు ప్రతి మనిషికి జన్మజాతక చక్రంలో ప్రధానంగా కష్టాలు వచ్చేది 2 గ్రహాల చేత వస్తాయి, ప్రధానమైన కష్టాలు. ఆ తర్వాత రావుకేతువులు అనేటువంటి వాళ్ళు ఛాయాగ్రహాల వల్ల వస్తాయి. 7 గ్రహాలు మనకున్నాయి, 7 వారములు 7 గ్రహాలు. ప్రధానంగా మనం చూసినట్టయితే శనీశ్వరుడు ఒక్కొక్క రాశిలో 30 నెలల పర్యంతం ఉంటాడు. ఒక్క రాశిలో
జాతక భాగాన్ని మనం చూపిస్తాం. ఇందాక మీకు నేను మొదట ఏం కోట్ చేశాను? 360. ఇప్పుడు శనీశ్వర భగవానుడు ఎవరైతే ఉన్నాడో ఈయన ఖచ్చితంగా ఒక్కొక్క రాశిలో 2.5 సంవత్సరం అంటే 24 + 24 + 6 30 నెలలు మాత్రమే ఒక రాశిలో ఉంటాడు. వక్రగమనంలో ఉన్నటువంటిది కాలానికి అనుగుణం వెళ్ళి వస్తుంటాడు. సో ఒక రాశిలో అయితే 2.5 సంవత్సరం ఉంటాడని జ్యోతిష్ శాస్త్రం చెప్పింది. 2.5 సంవత్సరం 30 నెలలు అంటే అప్పుడు మీరు 30 నెలలు అంటే ఎంత అయిందమ్మా? 30 × 3 30 మాసాలు అంటే 900 రోజులు. 900 రోజులు 30 × 30 900 రోజులు దాపుగా మీకు ఈ 900 రోజు అంత లాంగ్ స్టాండింగ్ ఉండడం వల్ల ఆయన అత్యంత ప్రభావశీలిగా పట్టేస్తుంటాడు. అంటే ఇప్పుడు చెప్పాలంటే వీడు ఎక్కడెక్కడ ఇన్ని జరిగినా అష్టమశనం, అర్ధాష్టమశనం, లేకపోతే ఏలినాటి శని, ఇట్లా 3 రకాల ఈ చక్రాలు ఎక్కడో దగ్గర ప్రతి ఒక్కరు లైఫ్లో ఒక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈవెన్ వారు సాక్షాత్తు ఆగర్భ శ్రీమంతుల ఇంటిలో పుట్టినా కానీ కష్టం అనేది ఎరగక ఉండరు. ఖచ్చితంగా కష్టాన్ని ఎదుర్కోవాలి ఏదో ఒక రూపంలో. ఆ కష్టానికి కారకుడైన వాడు శనీశ్వరుడు. 30 నెలలు అన్నాను. అంటే 7 నాట్స్ అని అంటారు కదా గురుగారు, అది 7 years? 7.5 years. 7.5 years కూడా ఉంటుంది. ఓకే, ఇక్కడ ఇలా శనీశ్వరుడు ఉంటాడు. కుజగ్రహము మాసమునికి ఒక చొప్పున 45 రోజులు యాక్చువల్గా ఆయన 45 రోజులు. ఈ 45 రోజులు తిరుగుతూ ఒక్కొక్కసారి స్తంభించినప్పుడు 9 మాసాల దగ్గర 9 మాసాలు ఉండిపోతాడు ఒక రాశిలో. గురువు శుభగ్రహం 1 సంవత్సరం ఉంటాడు, ఇబ్బంది లేదు. కానీ కుజుడు స్తంభించి మనం కనుక చూసినట్టయితే మనకి 2022 ఆగస్టు దగ్గర నుంచి 2023 మార్చి మాసం వరకు అంటే 7 నెలల పర్యంతం స్తంభించిపోయాడు. 8 నెలల దగ్గరగా. అప్పుడు చాలామంది జీవితాలు రకరకాలుగా ఆర్థికమైనటువంటి మనకి ఇప్పుడు మనం కొంత ఈ ఫైనాన్షియల్ డిస్టర్బెన్స్ కూడా అక్కడే స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు ఉద్యోగాలు ఊడిపోయిన వాళ్ళు ఉన్నారు, నన్ను చాలామంది కలిశారు కూడా. సో ఇప్పుడు ఇంత నిశ్చలంగా ఉన్న శనీశ్వరుడిని మనము ఆయన్ని నువ్వు ఇప్పుడు పట్టి పీడించద్దు అని చెప్పేదానికి డోంట్ హ్యావ్ ఎనీ రైట్స్. అదే అంటే నువ్వు అయ్యా నాకు శనీశ్వర నీకు తైలాభిషేకం చేసినా నువ్వు నన్ను పీడించద్దు అని వేడుకున్నా ఆయన కరుణించకపోవచ్చునేమో. కానీ ఈ క్షేత్రంలో శివుడు ఆజ్ఞ చేత శివుడు ఆజ్ఞ లేక చీమైన పుట్టదంటారు కదా. శంభు అంటే సాక్షాత్ ఈశ్వరుడు. శంభుకు బిడ్డ అయినటువంటి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుజ్ఞ చేత ఈ కరుంగాళి మాలని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పాదాల దగ్గర పెట్టి పూజ చేసి మెడలో వేసుకుంటే నీకు ఒక రాజముద్రిక లభించినట్టు. అంటే నువ్వు నిందితుడు అయినా నీకు అంటే నిందితుడు అంటే నేను చెప్పేది ఈ నేరాలు చేసే గ్రహపరంగా నీకు ఇబ్బందులు ఉన్నప్పుడు నువ్వు నిజంగా గ్రహ బాధితుడు అయినప్పుడు ఆ గ్రహ బాధల నుంచి నిన్ను ప్రొటెక్ట్ చేస్తాడు. ఈ ప్రొటెక్ట్ చేసేటప్పుడు నేను ఒక కథ చెప్పుకున్నాను గతంలో. శివపంచాక్షరి గురించి చెప్తూ ఒక మాట చెప్పాను. ఈశ్వరుడు వరములు ఇవ్వడానికి పూనుకున్నప్పుడు ఆయన వీడు పాపాత్ముడా, వీడు పుణ్యాత్ముడా, వీడికి వరాలు ఇస్తే ఏమవుతుంది, ఇవన్నీ ఆలోచించడు. ఆయన లైన్ చేసుకుని ఆయన వరం ఇవ్వడం మొదలుపెట్టాడు అనుకోండి, ఆ వరాలు ఇవ్వడంకి ఎన్నో వరాలు అట్లా మంచి చెడు చూడకుండా ఇచ్చేస్తాడని కూడా వైష్ణవ దేవుళ్ళు వైష్ణవ భక్తులు ఈశ్వరుడు గురించి నిందించేవాడు గతంలో. మంచి చెడులు చూడకుండా ఇస్తే మా విష్ణువు రక్షించేవాడని ప్రచారం చేసేవాడు. కానీ వాస్తవం ఏంటంటే ఈశ్వరుడు బోడాశంకరుడు, ఇవ్వడానికి పెట్టుకుంటే అన్నీ ఇచ్చేస్తాడు. ఆయన అనుజ్ఞతో అత్యద్భుతమైనటువంటి ఫలితాలని ప్రసాదించేందుకు శనీశ్వరుడు ఆఖరి ప్రయత్నం. అంటే మన జీవితంలో అన్ని ఇబ్బందులు పడ్డప్పుడు ఈశ్వరాజ్ఞ కావడం అనేది అక్కడికి వెళ్తే జరుగుతుంది. ఇప్పుడు అక్కడ మీరు తీసుకున్న మాలలో 108 పూసలు ఉంటాయి. ఈ 108 కానీ 54 కానీ 27 కానీ ఇస్తుంటారు కలంగాని మాల. ప్రత్యేకించి 19 పూసలతో చిన్నదేసి మెడ కట్టేవాడు. చిన్నదేసి చిన్న మాల కూడా వేసుకోవచ్చు, చిన్నది కూడా వేసి అంటే 19 ఉండేది. 19 శనీశ్వర సంఖ్య.
మనకి 54 నక్షత్రానికి ద్వయం 2 సంఖ్యలు, 108 నక్షత్ర పాదాలు సంఖ్య, 27 వచ్చి నక్షత్రమాల. మీరు 27 వేసుకున్నా, 54 వేసుకున్నా, 108 వేసుకున్నా ఈ నక్షత్ర పాదాలు ప్రతిరోజు తిరుగుతుంటాయి. కాబట్టి ఈ మాల మెడలో ఉండి మీరు తలపెట్టిన పనులు, మీరు మొదలుపెట్టినటువంటి పనులు ఏవైతే ఉంటాయో అందులో మ్యాక్సిమం పాసిబిలిటీస్ అన్నింటినీ కూడా ఫుల్ఫిల్ చేయగలిగిన అద్భుతమైన క్షేత్రం. అందుకని ఇది తెలుసుకొని ఒకనొక సమయంలో ఈ కథ నాకే చెప్పుకుంటాడు కదా నటేషన్ గారు, ఇంకొక చెప్పకపోతే నాకే తెలుసుంటే నేనే చెప్పుకున్నాను కదా. ఇది ఒకనొక సమయంలో ఈ సెలబ్రిటీస్ ఎవరో కష్టాలు వచ్చినప్పుడు వారిని సంప్రదించి ఉంటే ఆ పాతాళమురుగ క్షేత్రం గురించి ఎవరో తెలియకపోతే వాళ్ళు వెళ్ళి ఉంటారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత అది ఏమైందంటే వాళ్ళకి ఆ మాల వేయడం, పూజ చేయడం ద్వారా వాళ్ళు అమితమైనటువంటి కష్టాల్లో ఉండి సడన్గా ఒక బూస్టప్, మంచి అద్భుతమైన ప్రగతిని అందుకున్నారు. అందుకని ఆ మాల అత్యంత ప్రాచుర్యం పొందింది. అయితే సహజంగా ఏంటంటే ఒక సెలబ్రిటీస్ వీళ్ళు ఏంటంటే తెలుసుకున్న క్షేత్రం గురించి వీళ్ళు చెప్పరు, జనంకి పాపులారిటీ కావాలని. అందుకని ఇప్పుడు మనకి ఒకప్పుడు కళాకారులు ప్రఖ్యాతమైనటువంటి తంజావూరు వాద్య కళాకారులు అంటే ఈ యొక్క మనం ఏదైతే మనం డోలు విద్వాంసులు, అలాగే నాద విద్వాంసులు, వైలిన్ మర్చిపోయిన కొన్నపూడి వైద్యనాథన్ గారు, ఆయన మెడలో నేను ఆ మాలను చూసి సర్ప్రైజ్ అయ్యాను. కొన్నపూడి వైద్యనాథన్ గారిని అసలు ఆయన వైలిన్లో అసలు కింద అంటే వైలిన్లో చాలా డెప్త్కి వెళ్ళి వైలిన్ని చాలా స్లో వాయిస్లో వాయించి ప్రపంచ రికార్డు పొంది గిన్నిస్ రికార్డు అవార్డు, అద్భుతమైనటువంటి వైలిన్ విద్వాంసుడు. అటువంటి ఆయనకి అద్భుతమైనటువంటిది. తర్వాత ఇళయరాజా, ఇటువంటి వాళ్ళు చాలా మంది ఆ కరంగాళి ధనుష్ గారు వెళ్ళారు. ఇప్పుడు ఏమైందంటే ఒకప్పుడు సెలబ్రిటీస్ అనేటువంటి వాళ్ళు వెళుతున్న మీడియా ఇంత పేపర్లు ఉంటాయి తప్ప ఇదే. ఇప్పుడు ఏ సెలబ్రిటీ ఎక్కడికి వెళ్ళినా కెమెరాలు ఫాలో అవుతుంటాయి కాబట్టి మనకి ఎంత పాపులర్ అనేది ఆ యొక్క టెంపుల్ గురించి ఇప్పుడు తెలుస్తుంది. కానీ ఈ క్షేత్రం తెలుసుకోవడానికి ముందు నాకు తంజావూరు దగ్గరనే ఒక ఊరు ఉంది. ఆ ఊర్లో ఒక టెంపుల్ దగ్గర నాకు పరమాచార్య స్వామి వారి యొక్క అద్భుత గాథని చెబుతూ ఒక టెంపుల్ గురించి ఒక మాట చెప్పారు. ఈ కథ మనం ఏదైతే శిల మీద పడ్డం, అది ప్రాణం వచ్చింది అని మనం నమ్ముతున్నాం కదా, ఈ కథకి సంబంధించి మొన్న కార్తీక మాసం గురించి మీకు చెప్తూ ఆపాను. దీంట్లో కార్తీక మాసం వచ్చి గట్టి పడుతున్నాను కదా, అక్కడ మీకు కార్తీక మాసంలోనే పాషాణ చతుర్దశి అని ఒకటి వస్తుంది, పురాణాల్లో ఉంది. పాషాణ చతుర్దశి రోజున ప్రతి ఒక్క స్వయంభూ క్షేత్రాలైనటువంటి దేవతామూర్తులకు కానీ, మానవ ప్రతిష్ఠ చేసినటువంటి దేవతామూర్తులకు కానీ, అంతెందుకు ఇప్పుడు ఒక శిల్పి కొత్తగా శిల్పాన్ని చెబుతున్నారు అనుకోండి, వారు పర్టికులర్గా ఈ పాషాణ చతుర్దశి వస్తే తమిళనాడులోని మామల్లపురం అంటే మహాబలిపురం అని మనం అంటే మామల్లపురం, అక్కడ నేను ఒక అతను ఉన్నాడు, మనకి ఆయన పేరు వేల్ అంటాం మేము. అతను నేను అడిగాను, ఇట్లా మీరు పాషాణ చతుర్దశి పూజలు ఈ రాళ్ళకి ప్రత్యేకంగా అంటే మనం విజయదశమి రోజు 10 మూటలు పూజ చేస్తాం కదా, అలా మీరు ఏమైనా చేస్తారంటే విజయదశమి రోజు వస్తువులకి చేస్తాం, కానీ శిలలకు మాత్రం కార్తీక శుద్ధ చతుర్దశి పాషాణ చతుర్దశి రోజు చేస్తామని చెప్పాను. సో పాషాణ చతుర్దశి రోజు ఆ శిలకి ప్రాణం ఉంటుందని మనం పెద్దలు ఎప్పుడో గుర్తించారు. ప్రతి దాంట్లో కూడా ఒక జీవశక్తి ఉంటుంది. అంటే ఈ పంచభూతాత్మకమైనటువంటి ఈ యొక్క ప్రపంచంలో నీటికి ఒక శక్తి ఉంటుంది. మామూలు నీటిని మీరు ఇట్లా ఎత్తుకుంటే పెద్ద బరువు ఉండదు. అదే నీటిని మీరు ఒక బిందులో పోసి పెట్టారనుకోండి వెయిట్ తెలుస్తుంది. మామూలు నీటిని మీరు ఇప్పుడు సపోజ్ ఒక నీరు పారుతున్నది అనుకోండి, ఒక మందపాటి టర్కీ టవల్ లాంటిది అంటే బరువుగా ఉన్న టవల్ అందులో వేసి ఎత్తితే పెద్ద బరువు అనిపించదు. అందులో పిండినటువంటి నీరు అంటే ఎంత నీరు అయితే అది తీసుకుంటుందో అదే 2 లీటర్ల కుండలో పట్టుకుని సాలిడ్ వెయిట్ మనకు తెలుస్తుంది. అట్లా గాలి వెయిట్ మనకు తెలియదు. అదే గాలిని బంధించి వెయిట్ కూడా తెలుసుకున్నారు ఈ మధ్య సైంటిఫిక్గా కూడా, గాలికి ఎంత బరువు ఉంటుందని. ఆ గాలి బరువే కదా ఇప్పుడు మన సిలిండర్ బరువు ఎట్టు వస్తుంది, సిలిండర్లో ఏమున్నది గాలి కదా, గ్యాస్ అయినా గాలి కదా. సో సిలిండర్లో బరువు ఎట్లా వచ్చింది అంటారు.
సో ఘనీభవించే శక్తి అక్కడ ఉంది. అగ్నికి కూడా వెయిటింగ్ శక్తి ఉంది, ఎంత వెయిట్ ఉంటుందని. అట్లాగే మనకి పృథివీకి వెయిటింగ్ ఎవరికి అందరికీ తెలిసిందే, ఇంత మట్టి ఎత్తితే. ఇంకొకటి కూడా ఉంది, మీరు ఒక చోట ఒక గుంట తవ్వండి, గుంట తవ్వి అందులోని మట్టి అంతా అందులో ఎత్తి మీరు ఒక చిన్నపాటి పేపర్లో పోసుకోండి, తిరిగి మళ్ళీ అదే మట్టితో దాన్ని ఫిల్ చేయండి, అది నిండదు, గ్యాప్ వస్తుంది. అవును గురుగారు. ఎందుకు వచ్చింది అంటే సైంటిఫికల్గా వీళ్ళు ఏమంటారంటే సాలిడ్గా ఉన్న పదార్థాన్ని తవ్వి తీసి మళ్ళీ వేసినప్పుడు అది నిండదు అంటారు. కానీ వాస్తవం అది కాదు, దానికి ఒక అద్భుతమైన కాలం ఉంది. పృథు చక్రవర్తి అని ఆయన భూమిని గోవుగా చేసి పాలు పితికి క్షామంని రక్షించాడని మనకి చక్రవర్తి కథ ఉంది. అందుకనే పృథివీకి కూడా పృథ్వీ అనే పేరు వచ్చింది. సో ఇంత అద్భుతమైన అంటే ప్రతిదానికి రిలేటెడ్ ఉంటుంది. అయితే ఈ శిలకి ప్రాణం ఉన్న చరిత్ర గురించి కూడా మన ఈ దిండిగల్ స్పర్శ కళ్ళు దాని పేరు. అంటే తిండి అంటే స్పర్శ, కళ్ళు అంటే రాయి, స్పర్శ రాయి అని అర్థం. మీకు అద్భుతమైన దాని గురించి మరో ఎపిసోడ్లో నేను ఖచ్చితంగా ఇంకోసారి తెలియజేస్తాను. ధన్యవాదాలు.